హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అరైజ్ అయిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆ పోలింగ్ పెట్టారు చూసారా, హిట్ టు ఫ్లాప్ అనేది. అలాగే సీజన్ 9 హిట్ టు ఫ్లాప్ అని పెట్టుంటే ఆడియన్స్ వెర్డిక్ట్ ఎంత వద్దును, 100% ఫ్లాప్ వద్దునా? అలా పెట్టుంటే బాగుంది అనిపించింది. జోక్స్ అపార్ట్. సో నాకేమనిపించాయి హైలైట్స్లో చెప్తా. మీకు ఆ హైలైట్స్లో పాయింట్లు కనెక్ట్ అయితే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, బట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఎపిసోడ్లో ఉన్నంత లాగు మన మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాత్రం ఉండదు, ఐ ప్రామిస్ యూ. త్వరగానే లేపేస్తా, బట్ గట్టిగా బలంగా ఉండే తక్కువ పాయింట్ల మీద నా ఒపీనియన్, నా వ్యూ పాయింట్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తా. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా అది శివ రిలీజ్ ఆడియో ఫంక్షన్లోనే ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు. November 14th రిలీజ్ అయిపోతుంది 4K డాల్బీ అట్మాస్లో. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ఇట్స్ వర్త్ టు వాచ్. ఇంతకు మించి మనం ఎక్కువ చేయకూడదు మార్కెటింగ్, ఆల్రెడీ సగం ఎపిసోడ్లో అదే ఉంది. సో ఒకటి నాకు అనిపించింది ఏంటంటే సుమన్ శెట్టిని బిగ్ బాస్ మేనేజ్మెంట్ టాప్ 5లో పెడదామని ఫిక్స్ అయిపోయారు. మనకి అదే రుద్దుతున్నారు. ఈరోజు ప్రొజెక్షన్ కూడా అలానే జరిగింది. హీరో ఆఫ్ ది వీక్ సుమన్ శెట్టి. ఎంతమందికి సుమన్ శెట్టి హీరో ఆఫ్ ద వీక్ అనిపించిందో లైక్ చేయండి, లైక్ కాదు కామెంట్ చేయండి. నాకైతే హీరో ఆఫ్ ద వీక్ సుమన్ శెట్టి ఎలా అవుతాడు? ఈ టెట్రా ప్యాకెట్ తాగేసి ఒక 10 ప్యాకెట్లు పడుకున్నోడు పెట్టేస్తే హీరో ఆఫ్ ద వీక్ అవుతాడా? మరి ఇమాన్యుల్ ఏమవుతాడు? ఆ వారం 2 టాస్క్లు గెలిచాడు, హీరో ఆఫ్ ద వీక్ అవడా? తర్వాత ఆ ట్రైన్ టాస్క్లో కూడా లాస్ట్ వరకు వచ్చాడు, హీరో ఆఫ్ ద వీక్ అవడా? తర్వాత లాస్ట్లో రితు ఇమాన్యుల్ టాస్క్ అయినప్పుడు గెలిచాడు, హీరో ఆఫ్ ద వీక్ అవడా? ఇమాన్యుల్ అవ్వలేంది, సుమన్ శెట్టి ఎలా హీరో ఆఫ్ ద వీక్ అవుతాడు? ఎందుకంటే వీళ్ళు రుద్దుతున్నారు. సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు, సుమన్ శెట్టి తోపు, సుమన్ శెట్టి తురుము. ఆడియన్స్ పోల్ చూడండి, ఆడియన్స్ పోల్ గురించి కూడా చెప్తే, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి అది ఎలా ఫంక్షనాలిటీ ఎలా అయిందో కూడా చెప్పారు క్లియర్గా, నేను చెప్తా. సో ఒకటి సుమన్ శెట్టిని బాగా రుద్దుతున్నారు, ఒకటి ఇంకా డీటెయిల్గా మాట్లాడతా. రెండోది రీతు చౌదరి చేసింది సెల్ఫిష్ యాక్టా కాదా, అది కూడా కామెంట్ చేయండి. నాకైతే సెల్ఫిష్గా అనిపించలేదు, ఎందుకో కూడా బలంగా చెప్తా. డిమాండ్ పవన్ చేసింది రైటా రాంగా? నాకు రైటే చేశాడు అనిపించింది, ఎందుకో కూడా నేను ఎక్స్ప్రెస్ చేస్తా. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, రైటా రాంగ్ అనేది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చూస్తే నాకు జాలేసింది. కళ్యాణ్ పడాల ఏదైతే ఈరోజు చేసాడో నాకు అస్సలు నచ్చలేదు. ఏరా డిమాండ్ పవన్ సాక్రిఫైస్ నీకు నచ్చింది, కళ్యాణ్ పడాల సాక్రిఫైస్ నీకు నచ్చలేదంటే నక్కకి నాగలోకానికి అంత ఉంది ఆ డిఫరెన్స్. అది కూడా బలంగా మాట్లాడతా. నాకైతే నచ్చలేదు, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. తనూజ ఒక గేమర్లా ఆడింది అని ఎంతమందికి అనిపించిందో, ఆ స్ట్రాటజీ అర్థమైందో లేదో మీరు చెప్పండి. తనూజ స్ట్రాటజీ ఏంటో కూడా నేను చెప్తా. బాగా స్ట్రాటజీ ప్లే చేసింది. ఈ స్ట్రాటజీ కళ్యాణ్ ప్లే చేయట్లే. ఇమాన్యుల్ ప్లే చేయట్లే. డిమాండ్ పవన్ చేయట్లే. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళే స్ట్రాటజీలు ప్లే చేస్తే ఇంకా ఫస్ట్ పొజిషన్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది బాసు? ఉండదు. ఇంకంతే, మనం ఏం చేయలేం. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎత్తిసారు, ఎన్ని ఛాన్సులు ఇస్తారు వాళ్ళు మాత్రం, కళ్యాణ్కైనా ఇమాన్యుల్కైనా డిమాండ్కైనా. నో వన్ ఈజ్ యూజింగ్, ఇంకా మనం ఏం చేయలేం. అలాగే ఇమాన్యుల్ కన్నింగ్గా బిహేవ్ చేశాడా, సెల్ఫిష్గా బిహేవ్ చేశాడా గౌరవ్ పవర్ యూజ్ చేసి? అంటే నాకు ఫస్ట్ అప్డేట్ విన్నప్పుడు యూజ్ చేయడమే మంచిది అనిపించింది. తర్వాత మళ్ళీ నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ అనిపించింది. ఎందుకో కూడా పాయింట్ చెప్తా, ఆవేశపడకండి ఇమాన్యుల్ ఫ్యాన్స్. నేను చెప్తా, లాజిక్ చెప్తా. అప్పటికి మీరు కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు డిస్లైక్ చేయండి. ఇప్పుడు డిస్లైక్ చేయదు, ఆవేశపడి ఉంటుంది. ఏదైనా సాలిడ్ ఆన్సర్ ఉంటుంది మన దగ్గర. సుమన్ శెట్టికి ఇచ్చింది రైటా రాంగా? దానికి ఒక ఆప్షన్ లేదు, కావాలని ఇరికించారు, అది కూడా చెప్పండి. సో ఇలాగా బేసిక్గా ఇవన్నీ ఎందుకు అడుగుతుందంటే ఈరోజు ఎపిసోడ్లో కోర్ పాయింట్ ఇదే. ఆ టాప్ 6 వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి కొన్ని ఇద్దామనుకుని ఇచ్చారు, ఇవ్వకూడదనుకుని తీసేసుకున్నారు, అంతకుమించి ఏం లేదు. అండ్ ఆ టాప్ 6 మై డియర్ ఫాలోవర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, అది ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన టాప్ 6 కాదు. అక్కడ ఎవరైతే స్టూడియోలో మనకి చూపించడానికి అలా ఉంటారో, 40-50 మందికి ఉంటారో, ఆ 40-50 మందికి ప్యాడ్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చింది నిజంగానే పని చేసిందండి. వెళ్ళిన ఒక ఆయన మన తోటి రివ్యూవరే, నా ఫ్రెండ్ కూడా ఆయన మాట్లాడాను, పేర్లు చెప్పకూడదు ఎందుకంటే ఆయన సైన్లు కూడా చేశారు కాబట్టి మాట్లాడకూడదు. సో ఆయన చెప్పింది ఏంటంటే ఆ రిమోట్లు పనిచేసాయి, కానీ అందరి రిమోట్లు అన్నిసార్లు పని చేయలేదంట. సో ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టిది ఇచ్చినప్పుడు 4 రిమోట్లే పనిచేసాయంట, 4 రిమోట్లు పోలే, 4 ఎస్ కొట్టారు, అందుకే 100% వచ్చింది, అందరూ ఇవ్వలేదంట. సో అలా ఉంది. సో ఆ రిపోర్ట్ అంతా అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పుల్ చేసిన రిపోర్టే. జనరల్ ఆడియన్స్ రిపోర్ట్ టాప్ 6 ఇలానే ఉన్నదా అంటే డిబేటబుల్. లేదు. ఫస్ట్ థింగ్ ఆర్డర్ అయితే సచిన ఎలా లేదు, ఆర్డర్ మీకు తెలిసిందే కదా. టాప్ 6లో వీళ్ళందరూ కాంక్రీట్గా వస్తారా అంటే చెప్పలేం. ఏమో సంజనా గారికి కూడా ఛాన్స్ ఉంది కదా, మరీ దారుణంగా సంజనా గారిని 11వ ప్లేస్లోనే ఎక్కడో పెట్టారు. దివ్య 12-13లో ఉంది. సో అదంతా
ఎవరైతే నిజంగా బిగ్ బాస్ ఫాలోవర్స్ ఉంటారో మీరు దయచేసి ఆ రిపోర్ట్ చూసి మీరు ప్యానిక్ అవ్వద్దు. అది జనరల్ ఆడియన్స్ దగ్గర మామూలు మనం ఓటింగ్ ట్రెండ్ మాట్లాడుకుంటాం చూసారా, ఆ రిపోర్ట్ కాదు, స్టూడియోలో వచ్చిన జనాలు వేసిన రిపోర్ట్ అది. సో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు. వీళ్ళు ఏదో కొన్ని రుద్దుదాం అని చెప్పి రుద్దుతున్నారు. నాకు ఆ రుద్దుట్లో అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారు, అబ్బా సుమన్ శెట్టిని మేము ఉంచుతాం టాప్ 5 అని. ఇంకోటి మీకు చెప్పాలి, ఆల్రెడీ అక్కడ డిస్కషన్ ఏంటంటే కొన్ని చాలా మట్టుకు వెయ్యరు, వాళ్ళకి అవసరమైనవి వేస్తారు. బేసిక్గా ఈ సీజను టాప్ 6 చేస్తున్నారు, టాప్ 5 కాదు, గుర్తుంచుకోండి. మీకు తర్వాత మీకే అర్థమవుతుంది. సో అందుకు ఇది మనకి ముందు నుంచి రిజిస్టర్ అవ్వడం కోసం ఇలా ఇంజెక్ట్ చేస్తున్నారు. టాప్ 5 ఉండదు, టాప్ 6 అదొకటి. అండ్ యాక్చువల్గా ఈరోజు ఎపిసోడు వాళ్ళు ఒకలా ప్లాన్ చేసుకుంటే ఒకలా అయ్యిందంట. యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రాము ఎలిమినేషన్ వచ్చింది, అందుకే ఏవి కూడా లేదు. మీకు అర్థమైందా? సో వాళ్ళు ఎలాగంటే ఇది ఆడియన్స్ క్వశ్చన్స్ అని చెప్పి ఆడియన్స్ని మంచిగా క్వశ్చన్లు అడిగారు, ఆడియన్స్ మంచి క్వశ్చన్లు ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళిన ఆయనే మంచి క్వశ్చన్లు అడిగాడంట. ఆయన ఏంది, ఒకటి ఇమాన్యుల్ ఎందుకు సేఫ్గా ఆడుతున్నాడు, లైక్ ఆ నామినేషన్స్లో అంత గొడవ పడి తర్వాత వెంటనే ఎందుకు కలిసిపోయాడు, పవన్ కళ్యాణ్ తన గేమ్ తను ఆడుకోకుండా ఎందుకు, వై హీజ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ తనూజ అని చెప్పి, అలాగే రాము ఎందుకు గివప్ ఇస్తున్నాడు, అలాగే తనూజ ఎందుకు ప్రతిసారి ఆమె ఏడుస్తుంది, ఆ ఎమోషన్ యాంగిల్ యూజ్ చేస్తుంది, అది ఒక వెపన్లా యూజ్ చేస్తుంది అని చెప్పి మంచి మంచి క్వశ్చన్లు పడ్డాయంట. సో అలా స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి రాముది ఏమైందిరా అంటే, ఇది కూడా మీకు టెలికాస్ట్ చేయలేదు, అయ్యింది నేను చెప్తున్నాను, నమ్ముతారో నమ్మరో ఇంకా మీ ఇష్టం, బట్ నాకు వెళ్ళిన పర్సన్స్ చెప్పిందే నేను చెప్తున్నా. రాము ముందుగానే చెప్పేశాడు, హౌస్లో వాళ్ళందరికీ తెలుసు రాముకి ఇది ఫస్ట్ ఈ వీక్ నుంచి కాదు, 2-3 వారాల నుంచి నడుస్తుందంట హోమ్ సిక్. అండ్ తనూజకి ఏం చెప్పాడురా అంటే, నేను వెళ్ళిపోతాను, నాకు సార్కి నేను ఒకవేళ చెప్పలేకపోతే నువ్వు నించోని నాకు సపోర్ట్ చేసి నువ్వు పుష్ చేయి, నువ్వు చెప్పు, ఒకవేళ నేను చెప్పి మధ్యలో భయపడిపోతే నువ్వు కూడా యాడ్ అయ్యి చెప్పు అని చెప్పి రిక్వెస్ట్ కూడా చేశాడంట. అది రితుకు కూడా తెలుసు, అందుకే ఎవరెవరైతే చేతులు ఎత్తారో వాళ్ళకి తెలుసు, వాళ్ళేం కన్నింగ్గా చేయత్తలేదు, ఆ బాధ చూడలేకే వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి అనుకున్నారు. బట్ నాగార్జున గారు కూడా ఆయన సైడ్ నుంచి ఎంత కన్విన్స్ చేయాలో అంత కన్విన్స్ చేశారండి. యాక్చువల్గా ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెం తిట్టారంట కూడా, అందుకే నాకు ఎందుకయ్యా ఉంటుంది నీ మీద కోపం అన్నారు కదా, మీకు అది సింక్ అవ్వదు, ఎందుకంటే అది లేపేశారు. అందుకే రాము కూడా భయపడుతూ వచ్చారు, నాగార్జున గారు హట్ అయ్యారు, అదే గసిరారు అని చెప్పి. నాగార్జున గారు ఎందుకు గసిరారు అంటే, ఇదేందిరా మొత్తం ఎపిసోడే మారిపోయింది, పైగా బాటమ్ 2లో కూడా లేడంట ఓటింగ్లోని. బాటమ్ 2లో ఉన్నది సాయి, దాని తర్వాత భరణి అంట. రాము బాటమ్ 2లో కూడా లేడు, అందుకే ఏవి కూడా లేదు. యాక్చువల్గా బిగ్ బాస్ టీం ఏవి ఎలా ప్రిపేర్ చేస్తుందా అంటే బాటమ్ 2 వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ అబ్బాయి అది కూడా లేదు, అందుకే నాగార్జున చాలా ట్రై చేశాడంట, బిగ్ బాస్ టీం చాలా ట్రై చేశారంట, అసలు అవ్వలేదంట. అసలు ఆయన ఫిక్స్ అయిపోయి కంప్లీట్ హోమ్ సిక్. సో అందుకు అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు ఏదైతే ఒక ఫార్మాట్తో వెళ్దాం అనుకున్నారో ఆడియన్స్ క్వశ్చన్లు తీసుకొని నాగార్జున గారు కడిగేద్దాం అని చెప్పి మొదలుపెట్టారంట. తర్వాత ఇదంతా జరగడం వల్ల అదంతా లేపేశారు. మేబీ ఆ ముక్కలు ఏమైనా సండే ఎపిసోడ్లో యాడ్ చేస్తారో లేదో నాకు తెలియదు, మోస్ట్లీ యాడ్ చేయరు, కానీ ఇది జరిగింది. సండే ఎపిసోడ్ రోజు దివ్యాకి క్లాస్ పడిందంట, బట్ ఏవైతే ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చాయో ఇందాక నేను చెప్పిన క్వశ్చన్లు అదంతా మారిపోయింది స్క్రీన్ ప్లే బికాస్ ఆఫ్ రామూస్ సడన్ ఎలిమినేషన్. ఇది మీకు ఎవరికి తెలియదు, హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీకు, అంతకు మించి ఏం లేదు. ఇది జరగాల్సింది, ఇది జరగకుండా ఇది జరిగింది అని చెప్పి. సో అది మ్యాటరు. నెక్స్ట్ ఇంకోటి కూడా జరిగిందంట. యాక్చువల్గా నాకు పాటలు పాడాలని ఉంటుంది సార్, బట్ కొన్ని పాటలు పాడుతుంటే అవ్వట్లేదు, కాపీ రైట్స్ పడుతున్నాయి, వద్దన్నారు. యాక్చువల్గా ఏందిరా అంటే, వాళ్ళకి కొన్ని కాపీ రైట్స్ ఉంటే ఆ సాంగ్సే పాడొచ్చు, వేరే సాంగ్స్ పాడితే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కాపీ రైట్స్ వేసేస్తారు. సో కొన్ని సాంగ్స్ పాడొద్దు అన్నారంట. ఆయనకి నచ్చిన లోలో ఉన్నప్పుడు పాడదాం అనుకునే సాంగ్స్ ఆయన పాడితే వార్నింగ్స్ వచ్చాయండి. ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే, నువ్వే సాంగ్ ట్యూన్ చేసుకుని నువ్వే పాడుకో, నీకే హెల్ప్ అవుతుంది కదా, ఏదైనా సాంగ్ అయినా లిరిక్ అయినా పెయిన్ నుంచి వస్తుంది కదా, తర్వాత నేను నీకు సపోర్ట్ చేస్తా, ఆ సాంగ్ నువ్వు బయటికి వెళ్ళి కూడా యూస్ చేసుకో, పబ్లిష్ చేసుకో, నీకు ఎటువంటి కాపీ రైట్స్ రావు. ఇంత మోరల్ సపోర్ట్ చేశారంట. ఇవేం మీకు వేయలేదు, బట్ చెప్తున్నా, వాళ్ళేమీ సింపుల్గా రాముని ఎలిమినేషన్ అయిపోతాను అంటే పంపించలేదు. దాని బ్యాక్ ఎండ్లో ఒక 45 to 50 minutes చర్చ జరిగింది. అంత జరిగిన తర్వాత కూడా రాము హ్యాస్ డిసైడెడ్ టు ఎగ్జిట్, అంతే, అంతకుమించి ఏం లేదు. సో లాస్ట్లో జరిగిన పోర్షనే అది నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. అసలు ఏం జరిగింది అనేది ఒక సీక్వెన్షియల్ వేలో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఎపిసోడ్లో ఆ సీక్వెన్షియల్ వేలో లేదు, బట్ నాకు అప్డేట్స్ తెలుసు కాబట్టి నాకు అర్థమైంది. బట్ యాజ్ అ వ్యూవర్గా మీకు అర్థం కాదు కదా, ఏంటి అది ఇలా ఉంది నాన్ సింక్లో. ఐ హోప్ మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో అది రాము పార్ట్. సో ఈరోజు అంశాలు వచ్చేసరికి ఆ టాప్ 6 నేను చెప్పాను కదా, టాప్ 6 హ్యాజన్ కమ్ ఫ్రమ్ రియల్ ఆడియన్స్, ఇట్ కేమ్ ఫ్రమ్ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ దగ్గర నుంచి. సో దాన్ని సీరియస్గా తీసుకోవద్దు, ఆర్డర్ని సీరియస్గా తీసుకోవద్దు, ఆ ఓటింగ్ని సీరియస్గా తీసుకోవద్దు. దాని గురించి చర్చిద్దాం. దానికంటే ముందు ఫ్రైడేది చూపించారు కదా,
రిగార్డింగ్ భరణి, దివ్య, తనూజ ముందు అది మాట్లాడి ఈ గురించి మాట్లాడి మనం ఖతం చేద్దాం. అంతకుమించి ఏమీ లేదు ఎక్కువ ల్యాగ్ చేయడానికి. అది ఇప్పుడు వరకు ఎంత టైం ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కూడా సొల్లేదు. ఏం జరిగిందో రియల్ ఆడియన్స్కి రియల్గా ఏం జరిగిందో చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నా అంతే. ఇప్పుడు చెప్పినందుకు నాకేమవుతుందో నాకు కూడా తెలియదు, బట్ చెప్పేసి ఏం జరిగిందో అది. ఓకే, సో ఫ్రైడే రోజు సంజన గారు ఆ దొంగతనాలు అవన్నీ పెద్ద మనం డిస్కస్ చేసే డిబేటబుల్ పాయింట్ కదా, అది రొటీనే. ఆమెకు అన్ని అస్త్రాలు పోయిన తర్వాత ఆ అస్త్రం మళ్ళీ వాడతారు, మనం ఏం చేయలేం. సో నేను నాకు మొన్నటి నుంచి నేను చెప్తున్నా, భరణిని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. ఆయన వెళ్ళిపోవడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ దివ్య, దాని తర్వాత తనూజ. తర్వాత ఓకే అది రికమెండేషన్ మీద వచ్చారో ఏది వచ్చారో అవన్నీ తీసేద్దాం, డన్ అండ్ డస్టెడ్. వచ్చిన తర్వాత కూడా ఆయన గేమ్ ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఈఎఫ్ఎఫ్ఈసిటీ ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతుందిరా అంటే దివ్య వల్ల ఎఫెక్ట్ అవుతుంది, తనూజ వల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు. తనూజ స్టార్టింగ్ కొంచెం ఏదో నాన్న అందుకని ఆపేసింది. తనూజ భరణితో ఎక్కువ మాట్లాడట్లేదు. తనూజ బీభత్సంగా ఏమీ సపోర్ట్ కూడా అడగట్లేదు, అయిపోయింది. సో ఆమె గేమ్ ఆమె ఆడుకుంటుంది. పోస్ట్ ఆయన వచ్చిన తర్వాత నేను చెప్తున్నా, భరణి కూడా సరే మిగిలిన వాళ్ళతో మింగిల్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అది చేస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే దివ్య దగ్గర నుంచి వస్తుంది. దివ్య చాలా జెలసీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు తనూజతో మాట్లాడినా ఆమె తీసుకోలేకపోతుంది. అండ్ ఆమె ఇప్పుడు కూడా భరణి నాతోనే ఉండాలి, ఆ బాండు అది నేను అది ఆర్టిఫిషియల్ అని చెప్పట్లే. బట్ మనం బిగ్ బాస్ కొంపకి ఎందుకు వచ్చాం, ఏ పర్పస్ మీదకి వచ్చాం, అసలు దివ్య వైల్డ్ కార్డ్ కింద ఎందుకు వచ్చింది, వచ్చి ఏం చేస్తుందిరా అంటే భరణి గేము బొక్క పడేలా చేసేసింది, మళ్ళీ చేస్తుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. నాకు ఇప్పుడు కూడా భరణి మీద జాలి కోపం రెండు వచ్చాయి ఆ డిస్కషన్లో. ఏందిరా అంటే ఫస్ట్ కోపం దివ్య మీద వచ్చింది. దివ్య నిన్న పుడింగ్లో ఏం డైలాగ్ వేసింది, నిన్న మిడ్ నైట్ ముచ్చట్లు చేశాను చూడండి 32 నిమిషాలు ఉంటుంది. అందులో ఏమంటుందిరా అంటే ఎవడేమనుకున్నా పర్లేదు, నాకు ఫరక్ పడదు, నేను చేసింది కరెక్ట్ డెసిషనే అని చెప్పి ఆయన నా మీద అరుస్తాడా, నేను అసలు మాట్లాడిన ఆయనతోని, ఆయన నాకు అన్నీ అవ్వచ్చు బట్ అదంతా నేను బయట చూసుకుంటా. ఈ జ్ఞానం ముందు రావాలి, ఏంది రిలేషన్ అనేది బయట చూసుకోవాలి, ఇక్కడ గేమ్ ఆడాలని. సరే ఎండ్ ఆఫ్ ద డే ట్రాక్లోకి వచ్చిందిరా పిల్ల అనుకుంటే, ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. మళ్ళీ ఎందుకు కోపడ్డారో చెప్పండి నాకు, అంటే నేను ఏడిస్తేనే మీరు నన్ను దేగుతారు, అందరిలాగా ఆ అమ్మాయిలాగా నాకు ఏడవడం రాదు. అక్కడ కూడా ఎగ్జాంపుల్ ఆ అమ్మాయిని తీసుకెళ్తుంది. సో ప్యూర్ షీర్ జెలసీ కనబడుతుంది. ఆ జెలసీ ఫ్యాక్టర్ పక్కన పెడితే ఈ అమ్మాయి ముందు రోజు ఏముంది, నేను దేకడం మాట్లాడిన అన్నప్పుడు మళ్ళీ ఎందుకు దేకుతుంది? ఒక మాట మీద ఉండాలి కదా, మన ఎందుకు పెద్ద రజనీకాంత్ల డైలాగులు, అది ఆ అమ్మాయిది నాకు నచ్చలేదు. ఇక్కడ మళ్ళీ ఏమన్నది నిన్న, నాకు ఎవరైనా నచ్చిన వాళ్ళు బాగా నచ్చిన వాళ్ళు ఉంటే నేను వాళ్ళ మీద అరవగలను, బట్ నాకు బాగా నచ్చిన వాళ్ళు అరిస్తే నేను తీసుకోలేనంట. ఎవడు పడుతాడు అలాగా? ఇక్కడ అన్ని డైలాగులు వేసి భరణి గారితో మాట్లాడుతుంది. మళ్ళీను భరణి గారిలో నాకు నచ్చింది ఆయన అంత సీరియస్ అయ్యి ఏదో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సీరియస్ అయ్యాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు, అందరితో కూడా అదే చెప్పాడు అనుకుంటే, నేను నీతో అరిసాను అంటే నాకు నీతో అంత ఎమోషనల్గా కనెక్ట్ ఉంది కాబట్టి నేను నీ మీద అరిచినట్టు నేను ఎవరి మీద అరవలేను, నాకు హౌస్లో అందరికంటే నువ్వే ఇంపార్టెంట్. ఇదేందిరా అంటే కంప్లీట్ ఫ్లిప్లో అనిపించింది. ఎందుకురా అంటే నిన్న మిడ్ నైట్ గుసగుసలు ఎపిసోడ్ లైవ్ నా రివ్యూ చూడవద్దు, ఎవరి రివ్యూస్ అయినా చూడండి, ఎవరు లైవ్ చూడండి. ఆయన ఏమంటాడంటే తనూజ దగ్గరికి వచ్చి, తనూజ నాకు నువ్వే ఇంపార్టెంట్, నీకోసం ఏం చేయాలో చెప్పు చేస్తాను. తనూజ దగ్గరికి వచ్చేసరికి నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్ అంటాడు. దివ్య దగ్గరికి వచ్చేసరికి నువ్వు నాకు చాలా ఇష్టం హౌస్లో అందరికంటే, అందుకే నేను నీ మీద అరిచాను, వేరే వాళ్ళు అరిస్తే తీసుకోగలరా అంటాడు. సో మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ నాన్న నలిగిపోతున్నాడు. ముందు చేసిన తప్పే మళ్ళీ రీఎంట్రీ తర్వాత చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చింది ఏంది, బంధాల కోసం వచ్చామా, బంధాలు క్రియేట్ చేసుకోవడం కోసం వచ్చామా, బంధాల్లో నలిగిపోవడం కోసం వచ్చామా, ఆట ఆడడం కోసం కదా వచ్చాము. ఆ విషయం మొత్తం మొగ్గలేసిపోయింది. బట్ ఆయన ఫ్లిప్ చేసింది ఏమంతా పక్కన పెడితే, ఆయన అలా అవ్వడానికి కారణం మళ్ళీ ఈ రెండోసారి కూడా దివ్యయే. తనూజ నేను తనూజ మొదలుపెట్టింది తన గేమ్, బట్ దివ్య వల్ల భరణి గేమ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఎంత ఎఫెక్ట్ అయిందంటే చూసారు కదా. ఇప్పుడు బాటమ్ 2లో ఉన్నారు. మీరు సడన్గా డౌట్ వస్తుంది, మరి శ్రీజ మీద ఎలా బ్రో ఓటింగ్ వచ్చిందంటే నేను చెప్పా కదా, అప్పుడు ఎవడో నమ్ముడు. శ్రీజ మీద భరణి గెలిచింది భరణి ఓట్ల ద్వారా కాదు, తనూజ ఓట్ల ద్వారా, దివ్య నిఖిత ఓట్ల ద్వారా, రాము ఓట్ల ద్వారా, సుమన్ శెట్టి ఓట్ల ద్వారా. ఇప్పుడు చూశారు కదా రియల్ ఓటింగ్, బాటమ్ 2లో ఉన్నాడు. అదిడా మ్యాటర్. వెంటనే మన వాళ్ళకి అర్థం కాదు, మెల్లిగా చల్లబడ్డాక అర్థమవుతుంది. సో ఆ ఫ్రైడే ఎపిసోడ్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే భరణి గేమ్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. భరణి గేమ్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం దివ్యయే. దివ్య తెలుసుకుని ఇంకో విషయం ఏంద్రా అంటే భరణి గేమ్ ఎలా అయితే ఎఫెక్ట్ అవుతుందో దివ్య గేమ్ కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి వల్ల
హౌస్లో అది తనూజాకి ఇంపాక్ట్ పడుతుంది, కానీ తనూజాకి అది చాలా హెల్ప్ అవుతుంది సింపతి ద్వారా. అది వీళ్ళిద్దరూ తెలుసుకోవట్లేదు. అది మనం ఏం చేయలేం, జస్ట్ మన వ్యూ పాయింట్ చెప్పడం తప్ప. నాకు అనిపించింది అయితే అది. ఇది ఇంత బలంగా ఎందుకురా మాట్లాడతానంటే, ఇవాళ జరిగిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా మాట్లాడాల్సి ఉంది, జస్ట్ ఒక అనాలిసిస్ చేయడానికి మనకు స్కోప్ దొరికింది ఏంటంటే ఇది. కాబట్టి నా అనాలిసిస్ మీకు పెట్టాను. మీకేమనిపించిందో చెప్పండి. నాకు ఎవరి మీద పర్సనల్గా ఉండదు, భరణి మీద కానీ, దివ్య మీద కానీ, తనూజ గారి మీద కానీ. ఇలాగ ఒక రియాలిటీ షోని ఇలాగ ఫ్యామిలీ షోలో చేస్తే చిరాకు దొరుకుతుంది నాకు. సింపతి షోలు, ఎమోషనల్ నా వల్ల కాదు బాబోయ్. అది నెక్స్ట్ ఆ ఓటింగ్ పెట్టారు చూసారా. ఆ ఓటింగ్లో సుమన్ శెట్టి వందది కాకుండా ఏదో ఉందబ్బా, తనూజని ఇష్టపడలేని వాళ్ళు కూడా ఉన్నారా? ఏంటది? ఆ ఎలివేషన్ దేనికి? అంటే మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా తనూజ అంటే అందరూ ఇష్టపడాలని? అంటే మీరు ఏమి చెప్పబోతున్నారు ఆడియన్స్కి? ఏమి ఇంజెక్ట్ చేస్తున్నారు మీరు? తనూజ తురుము తనూజ అందరూ ఇష్టపడతారా? వాళ్ళు అందరూ ఇష్టపడే కంటెస్టెంట్ ఎవడైనా తెలుగు సీజన్ అని కదా, ఏ సీజన్లో అయినా ఉన్నారా? మీరు ఎందుకు ఆడియన్స్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఆల్రెడీ ఆమె ఓట్ బ్యాంక్ ఉంది, ఆమె హైయెస్ట్లో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఎడిషనల్ పుష్ అంటున్నా? ఇలాంటివే చేస్తే నాకు ఒళ్ళు మండుద్ది. అప్పుడే అనిపిస్తుందరా, ఎందుకురా మీరు సెలబ్రిటీలకే పుష్ చేస్తారా, కామనర్లకు పుష్ ఇవ్వరా అనే థాట్ నాకు మళ్ళీ ట్రిగ్గర్ చేస్తారు వీళ్ళు. నాకు అది నచ్చలేదు. తనూజకి ఎవరబ్బా అట, అబ్బా ఆహా, ఎందుకు తనూజకి ఎంత పాజిటివ్ ఉంది అంత నెగిటివ్ కూడా ఉంది కదా. ఏం చెప్దాం ట్రై చేస్తున్నారు. ఇంకోటి సుమన్ శెట్టి, ఇంకా ఏ కోటో పక్కన పెడితే ఆయన మాత్రం ఏదో కోటాలో పెట్టి టాప్ 6లో ఆయన ఉంటున్నాడు. మీరు ఫిక్స్ అయిపోవాలి అంతే. ఈరోజు జస్ట్ టీజర్, నేను తర్వాత మీరు ట్రైలర్ చూస్తారు, సినిమా కూడా చూస్తారు 4K డాల్బీ అట్మాస్లో. ఓకే, అది. ఇప్పుడు మనం చెప్పాను కదా, హీరో ఆఫ్ ద వీక్ సుమన్ అంట. నాకు అర్థం కాలేదు, ఇందాక చెప్పిన ఫ్రస్ట్రేషనే సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాపీ పేస్ట్. ఇమాన్యుయల్ని అప్రిషియేట్ చేయాలి. ఇమాన్యుయల్ ఇంకా గట్టిగా అప్రిషియేట్ చేయాలి. ఏదో నేమ్సేక్ అప్రిషియేట్ జస్ట్ ఒక లైన్లో చెప్పి వదిలేశాడు. సుమన్ శెట్టికి ఎందుకు అంత అప్రిసియేషన్? ఇమాన్యుయల్ కదా గట్టిగా అప్రిసియేషన్ చేయాలి. ఏం లేదు, ఇమాన్యుయల్ అలాగే సేఫ్ ఆడుతున్నారని చెప్పి వీళ్ళకి చిరాకుతో వదిలేసేదేమో. మరి అలా అయితే సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? అంతే. సో ఇప్పుడు 6 పవర్లు వచ్చాయి కదా. ఇప్పుడు చాలా ఆనెస్ట్గా చెప్తా, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి చిరాకు తప్పవచ్చు. బట్ నాకు అనిపించింది, నాకు చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. అసలే మనం 100% పడుకునేది బిగ్ బాస్ టైంలో ఓన్లీ శనివారం, మిగిలిన ప్రతిరోజు 4-5 గంటలే. సో 1 by 1 వద్దాం. ఫస్ట్, సో టాప్ 6 అకార్డింగ్ టు దేర్ ఓట్ పోల్, అక్కడ ఉన్న ఆడియన్స్ ఓట్ పోల్ ప్రకారం ఫస్ట్ సుమన్ శెట్టి, సెకండ్ ఇమాన్యుయల్, 3 తనూజ, మిగిలిన సబ్జెక్ట్ ద కరెక్షన్ నాకు సరిగ్గా గుర్తురాట్లా, రాసుకోలే ఓవర్ యాక్షన్కి. 4th కళ్యాణ్, 5th రితు, 6th డిమన్. సారీ ఒకవేళ ఆర్డర్ మిస్ అయితే క్షమించండి. సో వీళ్ళందరికీ ఒక ఇచ్చినట్టు, ఏదో చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి అన్నం తినిపించి మళ్ళీ చాక్లెట్ తీసుకున్నట్టు, కొన్ని అలాగే తీసుకున్నట్టు అనిపించింది. సుమన్ శెట్టి పవర్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ అలాగే అనిపించింది. ఎవడైనా బుర్రా బుద్ధి ఉన్నోడు, మళ్ళీ చెప్తున్నా, బుర్రా బుద్ధి ఉన్నోడు ఒక వారం కెప్టెన్ కూడా కాదు, మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ అవ్వడం కోసం ఫ్యామిలీ వీక్ ఎవడైనా ఇంకొకరిని త్యాగం చేయమంటే మూర్ఖుడిలోకి ఎవడైనా చేస్తాడా? చెయ్యడు కదా. ఆబ్వియస్గా నోనే కదా చెప్తాడు. దట్టు భరణి అంత క్లోజ్ అయినప్పుడు ఎందుకు చెప్తాడు ఆయన ఎస్ అని చెప్పి? అది వీళ్ళకి కూడా తెలుసు. ఎందుకురా అంటే సుమన్ శెట్టిని ఏదో విధంగా మనం లేపాలంటే వాళ్ళ కాన్సెప్ట్ చెప్తే ఆబ్వియస్గా నో అని అంటారని వాళ్ళకి తెలుసు. అందుకోసం ఇచ్చాడు రా ఈ పవర్ అన్నట్టు అనిపించింది. సుమన్ శెట్టి ఆబ్వియస్గా వద్దు సార్ నాకు నేనే అవుతా అన్నాడు. క్లాప్స్ అందరూ కొట్టారు చప్పట్లు. నాకైతే అది స్క్రిప్టెడ్గా కావాలి, ఇలాగే ఇచ్చారు. నీకు ఆయనకి ఫస్ట్ ఓటింగ్ వచ్చింది, టాప్ ఉన్నాడు 100% అన్నారబ్బా. అలాంటప్పుడు ఎంత పెద్ద పవర్ ఇవ్వాలి? అలాంటి పవర్ ఇవ్వకుండా ఇదేం పవర్, దిక్మాల్ పవరు. ఈ దిక్మాల్ పవర్ ఎందుకు ఇచ్చారు అంటే సుమన్ శెట్టిని లేపడం కోసం. నాకు అలానే అనిపించింది. మీకు ఎంతమందికి నాలా అనిపించిందో కామెంట్ చేయండి. రెడ్ ఇక్కడ నుంచి మొత్తం మొదలవుతాయి. ఇక్కడ నుంచి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే అలా ఉంటాయి వ్యూ పాయింట్స్. రెండెవరు? ఇమాన్యుయల్ చేసింది రైటా రాంగ్గా వాయిస్ నోటు ఫ్రమ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ నుంచి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అబ్బాయి, ఎవరి ఎమోషనల్ని నేను ఏమైనా అన్నా కామెడీగా అంటాను తప్ప ఎవరి ఎమోషన్ ఆల్మోస్ట్ ఫేక్ చేయరు. అది బిగ్ బాస్ హౌస్లో ఇన్ని డేస్ అయిపోయాక అది ఆర్గానిక్గానే వస్తాయి. ఆయన కూడా ఆర్గానిక్గానే ఎమోషనల్ అయ్యాడు, కోరుకున్నాడు. వాయిస్ నోటు కావాలన్నాడు. గివెన్ దట్ ఏంటి, గౌరవ్ పవర్ స్టోను సాక్రిఫైస్ చేయాలి. సో మీకు అప్పుడు రైటా రాంగ్ అంటే నాకు తీసుకోకుండా ఉండుంటే బాగుంది అనిపించింది. నేను చెప్తా, ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఈ ఒక్క నిమిషం కూడా ఆపుకోరు. ఏమంటారంటే అక్కడ గౌరవ్కే తెలియట్లేదు కదా బ్రో పవరు, దానివల్ల యూజ్ ఏముంది అంటే నేను కూడా అదే ఒప్పుకుంటా. గౌరవ్కి ఆ పవర్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమయ్యి ఉంటే అది ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అది కాకపోతే గౌరవ్కి ఇప్పుడు కూడా అర్థం కావటం లేదు. అతను ఏదో లాజిక్ చెప్పాను, నాకు అది కూడా అర్థం కాలేదు. ఆ పవరు తనని ఎక్కడ ఇమ్యూనిటీ నుంచి కానీ, ఎలిమినేషన్ దగ్గర నుంచి కానీ, నామినేషన్ దగ్గర నుంచి కానీ సేవ్ చేయదు.
నీకు ఎక్కడైనా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, నువ్వు ముందుకు వెళ్ళడం నీకు అర్థం కావట్లేదు అనే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు బిగ్ బాస్ని అడిగితే బిగ్ బాస్ నీకు ఒక దారి చూపిస్తాడు. సో అలాంటి బెస్ట్ ఆపర్చునిటీ నీకు లాస్ట్ వీకే వచ్చింది ఈ రెబల్స్ టాస్క్లో. బిగ్ బాస్ నాకు ఈ టాస్క్ అర్థం కావట్లేదు, రెబల్స్ ఎవరో నాకు కనిపెట్టలేకపోతున్నాను, కొంచెం క్లూ ఇవ్వండి. అలాగే నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళాలంటే నేను ఏం చేయాలో కొంచెం క్లూ ఇవ్వండి, నేను కంటెంటర్ అవ్వాలంటే ఏం చేయాలో క్లూ ఇవ్వండి, ఇప్పుడు బ్యాచ్ వచ్చిన తర్వాత దానికి ఎవరికి ఇవ్వాలో చెప్పండి, క్లూ ఇవ్వండి. ఇలాంటి చాలా అడగొచ్చు. అబ్బాయికి అది అర్థం కాలే, జస్ట్ ఇమాన్యుల్ తీసుకోవడం వల్ల ట్రిగ్గర్ అయ్యాడు తప్ప మనోడు ఏదో చెప్తున్నాడు, ఏదో టైంలో టాస్క్ వస్తుంది అక్కడ 5 ఇటు వెళ్తారని, అది కాదు మ్యాటర్. సో అర్థం కావట్లేనప్పుడు ఇమాన్యుల్ యూజ్ చేసుకోవచ్చు కదా బ్రో అంటే నేనేమంటాను అంటే అది అర్థం కాకపోయినా ఎండ్ ఆఫ్ ద డే అది అతని స్టోన్, ఓకేనా, అది అతని పవర్, లెట్ ఇట్ బీ, అది బిగ్ బాస్ కాల్. ఇమాన్యుల్కి వచ్చేది ఏంటి, ఒక వాయిస్ నోట్ ఎవరి దగ్గర నుంచి గర్ల్ ఫ్రెండ్. నేను అది చీపు తక్కువ అనట్లేదు. నేనేమంటాను అంటే ఒక్క వారం హోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ 10th వీక్, 11th వీకే ఫ్యామిలీ వీక్ అని, 12th వీక్ కాదు 11th వీకే ఫ్యామిలీ వీక్. సో 11th వీక్ ఫ్యామిలీ వీక్ అయినప్పుడు వాయిస్ నోట్ ఏం కర్మ, ఆ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె అయితే 2 చాయిస్లు ఉన్నాయి, హౌస్లోకైనా రావచ్చు లేదా వాళ్ళ మదర్ రావాలనుకుంటే వాళ్ళ మదర్ వస్తారు. అప్పుడు ఆమె మీకు తెలుసు కదా రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వస్తారు, అండ్ కొంతమంది ఆ రోజు వీకెండ్ ఎపిసోడ్లో స్టేజ్ మీదకి వచ్చి ఓటింగ్ పెడతారు చూసారా, 1 2 3 4 5. సో ఆ అమ్మాయి వాయిస్ నోట్ ఏం కర్మ డైరెక్ట్గా స్టేజ్ మీదకే వస్తుంది కదా, వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుంది కదా, ఇదే మాటలు డైరెక్ట్గా ఆమె అక్కడ చెప్తే ఇంకా బాగుంటుంది కదా. సో అలా మినిమం ఇమాన్యుల్ కొంచెం ఆలోచించిన ఆ పవర్ అబ్బాయికి వదిలేసి ఉంటే ఒక 2 మెట్లు ఎక్కేవాడు. ఇప్పుడు 2 మెట్లు దిగాడని చెప్పట్లేదు కానీ అదే మెట్టు మీద ఉండిపోయాడు. అండ్ ఒక డిబేటబుల్ పాయింట్, ఒక డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఇమాన్యుల్ చేసింది కన్నింగా అనేది. అందులో కన్నింగ్ అనే వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము, ఎందుకంటే అతను తీసుకునే డెసిషన్ కూడా అలాగే ఉంది, కన్నింగ్ కూడా సెల్ఫిష్గా ఉంది. నాకు అది నచ్చలేదు. 100% బ్లండరా అంటే బ్లండర్ అనట్లేదు, హీ కుడ్ హ్యావ్ చూజన్, అదే నేను చెప్పాను కదా, అలా వదిలేసి ఉంటే బాగున్ను అని అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ 1 వీక్ ఆ పాయింట్ కరెక్ట్ అనిపించిందో రైట్ అనిపించిందో ఓంకార్ అని ఇలాగా చెప్పండి, కామెంట్ చేయండి. అది నెక్స్ట్ తనూజ. నేను మళ్ళీ చెప్తున్నా, తనూజ సీరియల్ రైటింగ్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్లు. తనూజయే ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తా, ఇది విన్న తర్వాత మీ ఊడు ఉత్సాహం ఫ్యాన్స్ అందరివి చిరాకు వచ్చి డిస్లైక్ కొట్టి వెళ్ళిపోతారు. బట్ నాకు ఫరక్ పడదు, ఉన్నట్టు చెప్పాలి. ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్ నా దృష్టిలో, నన్ను అడిగారు అనుకోండి పర్సనల్గా, ఎవరు లేరు. సారీ టు సే దిస్, ఇప్పుడు కూడా అడిగితే ఎవరు లేరు. ఉన్న వాళ్ళలో కొద్దో గొప్ప అందరినీ ఇవాల్యుయేట్ చేస్తే నాకు తనూజ ఇమాన్యులే కొంచెం బెటర్ అనిపిస్తుంది, కళ్యాణ్ పడాల మీద కూడా. బట్ ఇమాన్యుల్ ఏంద్రా అంటే కంప్లీట్ సేఫ్గా వెళ్ళిపోయి ఫస్ట్ పొజిషన్ కాకుండా సెకండ్ పొజిషన్ 3rd పొజిషన్కి ఎయిమ్ చేసుకుంటూ అలా సేఫ్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ నాకు నచ్చలేదు. బట్ తనూజాకి ఫస్ట్ పొజిషన్ తను ఉందని లీక్ వచ్చేసిన తర్వాత తను ఒక స్ట్రాటజిక్ మూవ్స్తో వెళ్తుంది. అందులో అట్లీస్ట్ ఒక గేమర్ లక్షణమైనా నాకు కనబడింది. సో గుడ్డులో మెల్ల ఈరోజు చేసింది కూడా ఆమె అదే. ఆమెకి ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ వాయిస్ నోటే కదా, వాళ్ళ సిస్టర్ది 2 వీక్స్ పోయాక మ్యారేజ్ కదా. సో దానికి ఆమె చేయాల్సింది ఏంటి, కళ్యాణ్ పడాల కంప్లీట్ ఇమ్యూనిటీ లేకుండా ఉంటాడు. ఇమ్యూనిటీ లేకుండా ఉంటాడంటే చాలామందికి అర్థం కాలేదనుకుంటా, నామినేషన్స్లో ఉంటాడని. అంటే 6 వారాలు నామినేషన్స్లో ఉంటాడు, ఒకవేళ కెప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ ఉండదు. సో ఇక్కడ ఆలోచించండి, ఆమె గేమర్లానే ఆలోచించింది, ఒక మదర్ టెరిసాలా ఆలోచించలే, గేమర్లానే ఆలోచించింది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఒప్పుకోరు కానీ న్యూట్రల్ ఆడియన్స్కి అర్థమవుతుంది. ఏమిరా అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల ఇప్పుడు కానీ ఆ అమ్మాయి ఇమాన్యుల్ లాగే ఆ వాయిస్ నోట్ తీసుకుంది అనుకోండి, ఇలాగే సెల్ఫిష్ అంటారు. సెల్ఫిష్ అని ఏం మనిషిరా బాబు, ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ని యూజ్ చేసుకొని ఆమె పర్సనల్ థింగ్ కోసం బలిపశువు చేసేసింది. ఇంకొక వారం ఆగితే వాళ్ళ సిస్టరే స్టేజ్ మీదకైనా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ స్టేజ్ మీదకైనా వస్తుంది, ఆ హౌస్లోకైనా వస్తుంది కదా. అది ఒక్క వారం ఆగలేకపోయిందా, వాళ్ళ ఫ్రెండ్ని డైరెక్ట్గా నామినేషన్లో పడేసింది. ఎంత కన్నింగ్రా అమ్మాయి అని చెప్పి అనేస్తారు. ఆ అమ్మాయికి అది తెలుసు, ఆ మార్క్ రాకూడదు అని చెప్పే ఆ అమ్మాయికి తెలుసు. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో వాళ్ళు చిల్లు వస్తుంది, అప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అని తెలుసు. అందుకని వద్దు సార్, నేనే పెయిన్ భరిస్తాను అని చెప్పి అక్కడ చూడండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు 2 కొట్టేసింది. ఇది గేమర్కున్న లక్షణం. ఇక్కడ నాకు తనూజలో ఒక గేమర్ కనిపించాడు. నేను ఇది రాంగ్ అని చెప్పను, రైటే, గేమర్ ఇలానే ఆడాలి. ఓకే, ఎదవ ఎమోషనల్ యాంగిల్ నాకు నచ్చు, ఇలానే ఆడాలి. తనూజ ఎమోషనల్ యాంగిల్ నాకు నచ్చదు, ఇలాగ ఆడితే నచ్చుతుంది తనూజని కదా ఎవరైనా సరే. బాగుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ చూస్తే కోపం వచ్చింది. తర్వాత నిజంగా చెప్తాను ఆనెస్ట్గా, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చూస్తే జాలేసింది. నిజంగా బ్రో జాలేసింది. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేసింది. మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు, మీ ఓటుకంటూ ఒక వాల్యూ లేదు, అది విలువ లేదు.
అంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు ఆయన. ఎలా రా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 2 ఇచ్చారు. ఒక దగ్గర గేమర్లో ఆలోచించాడు. చికెన్ వచ్చేస్తుంది, మటన్ వచ్చేస్తే ఒక వారం, నువ్వు నిఖిల్ డైరెక్ట్గా 2 వారాల్లో నామినేషన్లో ఉంటాడు అంటే అక్కడ తెలివిగా నిఖిల్ ఎలాగో వీక్ క్యాండిడేట్, వాళ్ళకి తెలుసు నిఖిల్ని ఎలాగో నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నా, అనవసరంగా నిఖిల్కి సింపతి ఇవ్వడం ఎందుకని చెప్పి ఆ అబ్బాయి తీసుకోలేదు. టూ గుడ్. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ దాని వెంటనే కాంట్రడిక్ట్ చేశాడు. ఇంకొకటి ఉంది, తనూజాకి ఆ వాయిస్ నోట్ వస్తుంది, ఆ వాయిస్ నోట్ అని చెప్పలేదు, ప్రెషియస్ థింగ్ అనగానే ఇంక ఓమే ఫ్రెండ్ అయిపోయాడు. ఇంక బిగ్ బాస్ అది మర్చిపోయి ఓమే ఫ్రెండ్ అయిపోయి తనూజాకి అది వస్తుంది అంటే నువ్వు 2 వారాలు నామినేషన్లో ఉంటావు అంటే మనవాడిని రిస్క్లో పెట్టేసి ఇచ్చేస్తా అన్నాడు. అంటే అదొక సాక్రిఫైస్. ఇక్కడ కూడా కళ్యాణ్ ఇలా ఆలోచించవచ్చు, సాక్రిఫైస్లో వెళ్తే ఎమోషనల్గా బయట కనెక్ట్ అవుతుంది కదా, అమ్మాయి కోసం ఒక ఫ్రెండ్ యాంగిల్ ఇంత ఆలోచించాడు, తనకు తానే 2 వారాలు నామినేషన్లో వస్తాడు అనుకుంటారు అని అనుకుని ఉంటాడు. బట్ అలా అనుకున్న వాళ్ళు 100లో 10% ఉంటారు, మిగిలిన 90% తిట్టుకుంటారు. అరే ఏమరా వీడు మంచి ఛాన్స్, వీళ్ళు ఎప్పుడు రైవలరీ పెట్టుకుంటారా అని చూస్తున్న వాడు వచ్చేసి రైవలరీ పెట్టుకోకుండా ఆమె బాగు కోసం, ఆమెనే గెలిపించడం కోసం ఆడితే ఎవరైతే కళ్యాణ్ పడాలని అడ్మైర్ చేస్తారో ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ చేసినట్టే కదా. మీకు విషయం తెలుసా, యాక్చువల్గా ఆ షూటింగ్లో ఇంకా చాలా ఉన్నాయండి. నాగార్జున ఎక్స్ప్రెషన్లు కూడా మారిపోయాను. ఏందిరా అంటే ఆ అమ్మాయి అందరితో పోలిస్తే బాగా ఆడుతుంది సార్, నా మీద పోలిస్తుంది బాగా ఆడుతుంది, బట్ 2 వారాలుగా కొంచెం అది ఆ ఎమోషనల్ యాంగిల్ బయటకు వస్తుంది, సో దట్ ఆమెకు బూస్ట్ అప్ ఇస్తుంది. అరే స్వామి, నువ్వు వచ్చింది ఓకే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటే, కానీ నువ్వు వచ్చింది ఫస్ట్ నువ్వు విన్ అవ్వడం కోసం, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో. ఇందాక ముందు ఎలాగ గేమర్లో ఆలోచించి ఇక్కడ అలా గేమర్లో ఆలోచించాలి కదా. సో అక్కడ ఏమన్నాడు, ఎలాగైనా నేను నామినేషన్స్లోకి వస్తాను సార్, అప్పుడు గట్టిగా ఆడాలి, ఓట్లు ఎలాగైనా వేస్తారు అన్ని టైప్లో మాట్లాడితే ఆడియన్స్కి చికాకు తొప్పుతుంది. అది 10% ఆడియన్స్ కొంచెం వెళ్తారు ఆ ఎమోషనల్ యాంగిల్, అదిరా ఫ్రెండ్ అంటే ఎలాగని. బట్ 90% ఆఫ్ ఆడియన్స్ వ్యతిరేకంలో ఉంటారు, వ్యతిరేకత చూపిస్తారు. పోనీ మీరు చెప్పండి, కళ్యాణ్ పడాలా తీసుకునే డెసిషన్ మీకు రైట్ అనిపించిందో రాంగ్ అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. తర్వాత తనూజని పిలిచారు. ఇక్కడ కూడా చూడండి, తనూజ మళ్ళీ గేమర్లానే ఆలోచించింది. అమ్మని అమ్మ, నేను ఇందాక చేసింది మొత్తం బిస్కెట్ అయిపోతుంది, ఈడేంది ఈడు ఎమోషనల్ యాంగిల్లోకి వెళ్ళి ఈడు మార్కులు కూడా ఎత్తాడా అని చెప్పి, వద్దు సార్ నాకు వద్దు అని చెప్పి చూశారు కదా గేమర్. అక్కడ కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, సెల్ఫిష్ అయిపోతుంది, కన్నింగ్ అయిపోతుంది, మళ్ళీ రిస్క్లో పెట్టినట్టు అయిపోతుంది. అండ్ కళ్యాణ్ పడాల గుడ్ బుక్స్లోకి వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి బ్యాడ్ బుక్స్లోకి వెళ్ళిపోద్ది. అమ్మాయికి తెలుసు వాళ్ళ చెల్లి 2 వారాలు పోయిన తర్వాత హౌస్లోకి కానీ స్టేజ్ మీదకి కానీ వస్తుంది. అక్కడ కళ్యాణ్ పడాల ఆడియన్స్ దగ్గర ఓడిపోయాడు ఈరోజు, ఈ అమ్మాయి గెలిచింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో కామెంట్ చేయండి. అది నెక్స్ట్ రితు చౌదరి కొంతమంది తెలియక పాపం తిడుతున్నారు, కానీ అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఏంటంటే ఒక్క చొక్కా కోసం అంత గ్రడ్జ్ పెట్టుకోవాలా, అంత కన్నింగ్గా ఆలోచించాలా, శారీ లేకుండా ఆమె ఎలా ఉంటారు. ఇది ఫస్ట్ థింగ్. వాళ్ళ ఫాదరు ప్రజెంట్ చనిపోయారు, అంటే ప్రజెంట్ లేరు, చనిపోయారు. అది కొంతమందికి తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తెలిసిన పర్సన్ అంటే బతికుండే పర్సన్ ఉంటేనే ఫాదర్ అయినా మదర్ అయినా ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము చూడండి ఎంత ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఇంటికి పెద్ద దిక్కు ఫాదరే లేనప్పుడు ఆయన క్లాత్ ఉంటే అది ఎంత ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. అది కూడా ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ఆమె ఆల్రెడీ ఒక త్యాగం చేసింది సంజనాకి. రిటర్న్ ఏమొచ్చింది, మట్టి మశానం వచ్చింది. మొన్న ఫ్రైడే మిడ్నైట్ ముచ్చట్లు అందుకే మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఆమె వెళ్ళి అడుగుతున్నప్పుడు ఇమాన్యుల్ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, ఇది 3వసారి కదా, నేను మీకు ఆల్రెడీ సాక్రిఫైస్ చేశాను కదా, మీరే కూడా మాట ఇచ్చారు కదా టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తారని, నాకు హెల్ప్ చేస్తారంటే లేదమ్మా నేను చెయ్యను, నువ్వు డిమాండ్ పవన్కి ఇదే కేసులో ఉంటే నువ్వు చేస్తావా అంటే నేను డిమాండ్ పవన్కి చెయ్యను ఆడి మొక్క మీదే చెప్పాను, కావాలంటే వెళ్ళి అడగండి అంటది. లేదమ్మా నేను అలాంటి మాటలు మాట్లాడలేను, అలాంటి అబద్ధాలు ఆడలేను, నేనైతే ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తానమ్మా అని మొక్క మీద చెప్పింది సంజన రైట్ రాంగ్ అదే పక్కన పెడితే ఈమెకి హట్ అయింది. అరే నేను సాక్రిఫైస్ చేసిన వాల్యూ లేకుండా పోయిందిరా అని చెప్పి మళ్ళీ 2వసారి ఎందుకు ఆమె సాక్రిఫైస్ చేస్తుంది. సో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరమే లేదు. ఆమె సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదు, కన్నింగ్గా బిహేవ్ చేయలేదు, ఎమోషనల్ యాంగిల్లో ఆ ఫాదర్ చొక్కా కావాలనుకుంది తీసుకుంది అంతే. సో దట్ న్యూట్రలైజ్ చేసింది హెయిర్ కట్ వర్సెస్ ఈ శారీస్ ఫస్ట్. అది నాకు అక్కడ కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే అది ఎమోషనల్ థింగ్. ఫాదర్ లేరు, చనిపోయారు, సో అది ఎమోషనల్గా చాలా హెల్ప్ అవుతుంది ముందుకెళ్ళడానికి. అండ్ ఆమె ఫోటో కూడా అడిగింది కూడా సింపతి అనుకుంటారు చాలామంది. లైవ్లో ఆమె వచ్చిన తర్వాత నుంచి అంటే 24/7 చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చెప్తానంటే నేను మార్నింగ్ మామూలు బయట ఉన్నాడు, మార్నింగ్ లేచినప్పుడు కళ్ళు మూసుకొని ఇలాగ ఉంటాను. చాలామందికి అది ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలకి. సో మా ఫాదర్ విజువల్స్ కనబడతాయి ఎందుకంటే లేరు కాబట్టి.
సో అలా డే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏదో వీక్లో చెప్తుందబ్బా, ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫస్ట్ వచ్చిందిరా ఇమేజ్, బట్ నాకు ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా కాంక్రీట్గా అంటే మొత్తం స్కెచ్ రావట్లేదు, నాకు నా వల్ల కావట్లేదు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది. అది రోజు కంటిన్యూ అవుతుంది. అది ఇమాన్యుయల్కి చెప్పింది, డిమాండ్ పవన్కి చెప్పింది. అందుకే డిమాండ్ పవన్ నాకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను నీకు హెల్ప్ చేస్తారని కూడా ప్రామిస్ చేస్తాడు. అక్కడ ఫ్రెండ్కి ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు డిమాండ్ పవన్ పక్కన పెడితే ఇక్కడ అమ్మాయి అది కూడా ఏమంటారు ఫేక్ సెంటిమెంట్ అయితే యూజ్ చేయట్లేదు. నిజంగానే ఆ ఫోటో కోరుకుంది. యాక్చువల్గా బిగ్ బాస్ టీం వాళ్ళు అది ఇచ్చేద్దాం అనుకున్నారంట, బట్ అది డిమాండ్ పవన్కి లింక్ పెట్టారు. డిమాండ్ పవన్ ఇక్కడ చేసింది రైటా రాంగా అంటే ఇది కూడా డిబేటబుల్లే, బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా తను తీసుకునే స్టాండ్, ఒక మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఏంటంటే నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను మీ ఫాదర్ ఫోటో తెప్పిస్తాను. మరి డిమాండ్ పవన్కి కూడా ఫ్యామిలీ ఉంది కదా బ్రో, మరి డిమాండ్ పవన్ ఫ్యామిలీ ఫోటో వద్దా అంటే ఇక్కడ కూడా సేమ్ ఇదే లాజిక్. ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించండి. రితు వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఆ ఫోటో అనేది ప్రెషియస్. ఆ ఫోటో వస్తే ఆమెకి హెల్ప్ అవుతుంది, మనోడు ఇచ్చిన మాట ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు అండ్ తను క్లియర్గా చెప్తుంది నేను కళ్ళు మూసుకున్నా కూడా నాకు ఆ స్కెచ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏందిరా అంటే ఇక్కడే లాజికల్గా ఆలోచన, ఇంకో వారం ఆగితే వాళ్ళ పేరెంట్సే వస్తారు కదా హౌస్లోకి. సో బ్యాలెన్స్ అయిపోతుంది కదా, మెమరీస్ కలెక్ట్ చేసుకుంటారు కదా, మళ్ళీ స్టేజ్ మీదకి కూడా వస్తారు కదా. ఒకవేళ ఫాదర్ వచ్చారు అనుకోండి, మదర్ స్టేజ్ మీదకి వస్తారు. సో మంచిగా ఆలోచించి ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, బట్ కళ్యాణ్ పడాలా అది వేరు. కళ్యాణ్ పడాలా అది ఈ డిమాండ్ పవన్ది అసలు మీరు కలపకూడదు. అదంతా అసలు నక్కకి నాగలోకానికి ఉందంటే డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ పడాలా తన గేమ్ని తను రిస్క్లో పెట్టేసుకుంటున్నాడు. వేరే వాడి నిఖిల్ని రిస్క్లో పెట్టననే పర్సన్ తన గేమ్ తనకి రిస్క్లో పెట్టేసి పక్క వాళ్ళని నేను ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్ళిపోతాను అనేది రాంగ్. ఇక్కడ డిమాండ్ పవన్ తన గేమ్ తను ఎక్కడ రిస్క్ పెట్టుకోలేదు. ఆ అమ్మాయికి ఒక మాట ఇచ్చాడు, ఆపర్చునిటీ వచ్చింది, ఫుల్ఫిల్ చేశాడు. అండ్ తనకు కూడా తన పేరెంట్స్ని ఇంకో వన్ వీక్లో చూస్తాడు అనేది లాజికల్గా కరెక్ట్గా ఉంది. కాబట్టి ఇట్స్ నాట్ ఎ డిబేటబుల్ పాయింట్ అండ్ ఇట్స్ నాట్ అండ్ వీ కాంట్ కంపేర్ డిమాండ్ పవన్స్ సాక్రిఫైస్ విత్ కళ్యాణ్ పడాల సాక్రిఫైస్. అది నా పాయింట్. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇది నా వ్యూ పాయింట్స్ ఈ ఆరుగురు మీద. కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి డిఫర్ అవ్వచ్చు, బట్ మీకు ఏమేమి అనిపించిందో కూడా బలంగా కామెంట్ చేయండి. సో అది రేపు ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి, లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంటను గట్టిగా కొడితే నోటిఫికేషన్ వస్తుంది. అసలే మన రికమెండేషన్స్లోకి రావట్లేదు. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్. మర్చిపోయాను, ఇది ఆల్రెడీ చెప్పేసాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఇంకో ఎలిమినేషన్ ఉంది. సాయి ఎలిమినేట్ అయిపోయాడు. బాటమ్ 2లో బర్నీ గారు అండ్ సాయి ఉన్నారు. నిజంగా బాటమ్ 2లో వాళ్ళిద్దరు ఉన్నారు. సాయి ఎలిమినేట్ అయిపోయాడు. రేపు ఎపిసోడ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. గుడ్ నైట్.